NH63 నిర్మాణం మళ్లీ మొదటికొచ్చింది. మంచిర్యాల జిల్లాలో ప్యాకేజ్ 4 లో భాగంగా నిర్మించాల్సిన 35 కిలోమీటర్ల రహదారి పనులు మరోసారి నిలిచిపోయాయి. రెండేళ్లుగా నిర్వాసితులు, బాధితులు పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు, ధర్నాలు కొనసాగిస్తూ వస్తుండటంతో ఎక్స్ప్రెస్ గ్రీన్ హైవేగా మారి టెండర్ల వరకు వెళ్లిన పనులు అనూహ్యంగా ఆగిపోయాయి. ఎన్డీఏ సర్కార్ 100 రోజుల యాక్షన్ ప్లాన్ నుంచి NH63ని తొలగించింది. 6 ఏళ్లుగా ఎన్నో అవరోధాలను ఎదుర్కొంటూ ఒక్క అడుగు ముందుకు పడకుండా వెనక్కి ఆగుతున్నట్టు సాగుతున్నటువంటి NH63 పై స్పెషల్ రిపోర్ట్ చూద్దాం. గత 3 ఏళ్లుగా మంచిర్యాల జిల్లాలో మంటలు రేపుతోన్న జాతీయ రహదారి NH63 నిర్మాణం మరోసారి వాయిదా పడింది. నిజామాబాద్, జగదేల్పూర్ మధ్య 3 రాష్ట్రాలని కలుపుతూ 4 జిల్లాల మీదుగా సాగనున్న ఈ జాతీయ రహదారి నిర్మాణానికి టెండర్లు నిలిచిపోవడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ టు మంచిర్యాల జిల్లాల మధ్య ప్యాకేజ్ 4 లో భాగంగా జగిత్యాల జిల్లా రాయపట్నం నుంచి మంచిర్యాల జిల్లా మధ్య 35 కిలోమీటర్ల రోడ్డు నిర్మించాల్సి ఉంది. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ పరిపాలనా అనుమతులు, నిధుల సేకరణతో పాటు 3 ప్యాకేజీల్లో సాగుతున్న నిర్మాణ పనుల కారణంగా ప్యాకేజీ 4లోని రహదారి నిర్మాణ టెండర్లను కేంద్రం ఆపేసింది. ఇప్పటికే భూసేకరణ విషయంలో రైతుల నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం కావడం, గ్రీన్ఫీల్డ్ హైవేకు తమ భూములు ఇచ్చేదే లేదని బాధిత రైతులు భీష్మించి కూర్చోవడంతో అలైన్మెంట్లలో 3 సార్లు మార్పులు చేయాల్సి వచ్చింది. తాజాగా కేంద్రం నిర్ణయంతో ఈ పనులన్నీ అర్ధాంతరంగా ఆగిపోయాయి. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలని కలుపుతూ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నుంచి ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్ వరకు NH63 రహదారి నిర్మాణం కానుంది. ఇందులో భాగంగా ప్యాకేజ్ 1లో ఆర్మూర్ టు మెట్పల్లి, ప్యాకేజ్ 2లో మెట్పల్లి టు జగిత్యాల, ప్యాకేజ్ 3లో జగిత్యాల టు రాయపట్నం, ప్యాకేజ్ 4లో రాయపట్నం టు మంచిర్యాల వరకు 4 భాగాలుగా నేషనల్ హైవే అథారిటీ విభజించింది. 80% గ్రీన్ఫీల్డ్ హైవేను, మరో 20% రాష్ట్రీయ రహదారిని వెడల్పు చేస్తూ నిర్మించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే NH44, NH63కి కలిసేలా యాక్సెస్ కంట్రోల్ హైవేగా ఈ రహదారి నిర్మాణానికి సిద్ధమైంది. మొదట్లో సమయానికి పరిపాలనా అనుమతులకు నోచుకోక నిధులు రాక ఆలస్యమైంది. తీరా ఇప్పుడు టెండర్లు ఖరారయ్యే సమయానికి మరోసారి నిర్మాణ పనులు వాయిదా పడ్డాయి. నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల జిల్లాల మధ్య 4 ఏళ్ల క్రితం ప్రతిపాదించిన గ్రీన్ఫీల్డ్ హైవేకు కేంద్రం నిరుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా టెండర్లు ఆపేయడం అనుమానాలకు తావిస్తోంది. 125 కిలోమీటర్ల పొడవైన ఈ 4 లైన్ రోడ్డు కోసం మొదట 2,591 కోట్ల రూపాయలను కేటాయించగా 4 ఏళ్లలో అంచనా వ్యయం పెరిగి అది కాస్త 3,850 కోట్లకు చేరింది. 4వ ప్యాకేజీ కింద నిర్మించాల్సిన 35.9 కిలోమీటర్ల రోడ్డు కోసం ఏకంగా 213 మంది రైతులకు చెందిన 105 హెక్టార్ల భూమి కనుమరుగు కానుంది. గతంలో ఇదే 35 కిలోమీటర్లలో 22 కిలోమీటర్ల రహదారిని బ్రౌన్ ఫీల్డ్ గా మారుస్తూ కేంద్రం సర్వే నిర్వహించింది. ఈ బ్రౌన్ ఫీల్డ్ రహదారితో లక్సెట్టిపేట మున్సిపాలిటీ ప్రమాదంలో పడుతుందని 30 గ్రామాల ప్రజలు రోడ్డెక్కారు. దీంతో సర్వే పనులు నిలిచిపోయాయి. గల్లీ నుంచి ఢిల్లీ వరకు బాధితులు తమ వాయిస్ వినిపించడంతో రాత్రికి రాత్రే బ్రౌన్ ఫీల్డ్ రద్దయింది. ఆ తర్వాత యాక్సెస్ గ్రీన్ఫీల్డ్ హైవే అంటూ కేంద్రం కొత్త పేరుతో NH63 ప్యాకేజీ 4 సర్వేకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పచ్చని పంట పొలాలు రోడ్డు పాలు కానున్నాయంటూ రైతులు రోడ్డెక్కడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. ఇప్పటికే ఈ రహదారి కోసం 1,478.77 ఎకరాల భూమి అవసరమని గుర్తించిన జాతీయ రహదారుల నిర్మాణ సంస్థ 35 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణంలో 176.11 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్టుగా తేల్చింది. అత్యధికంగా 1,259.42 ఎకరాల ప్రైవేట్ భూమిని స్వాధీనం చేసుకోవాల్సి ఉంది అని బాధితులు, నిర్వాసితులు ఆందోళనలకు దిగడంతో కేంద్రం వెనక్కు తగ్గినట్టుగా తెలుస్తోంది. 135 నిర్మాణ సముదాయాలు ఈ రోడ్డు నిర్మాణంలో కోల్పోతుండగా 162 కుటుంబాలు నిర్వాసితులుగా గుర్తించారు. గ్రీన్ఫీల్డ్ హైవేగా నిర్మించాలని భావించడంతో మంచిర్యాల జిల్లాలోని లక్సెట్టిపేట, పోతపల్లి, వేమనపల్లి, గుడిపేట, ఇటిక్యాల, సురారంగ్ గ్రామాలకు చెందిన రైతులు పెద్ద ఎత్తున ఆందోళన బాటపట్టడంతో కేంద్రం పునరాలోచనలో పడినట్టుగా తెలుస్తోంది. తాజాగా టెండర్లు రద్దు కావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ రహదారి నిర్మాణం అసలు ఎప్పుడు పూర్తవుతుందో అని జిల్లావాసులు నిట్టూరుస్తున్నారు.